బోస్ బంగ్లాదేశ్ టీం ఆస్ట్రేలియాని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చిత్తుగా ఓడించేసింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద రికార్డ్ నమోదు చేసేసింది. ఈ ముగ్గురు వల్లే బంగ్లాదేశ్ టీం ఆస్ట్రేలియాలోనే అవమానకర రీతిలో మట్టి కరిపించేసింది. ఆన్ బాస్, ఆస్ట్రేలియా టీం వరల్డ్ ఛాంపియన్ టీం, కానీ బంగ్లాదేశ్ టీం చేతిలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయింది. అది మామూలుగా కాదు బాస్, చిత్తుగా ఓడిపోయింది. దీంతో బంగ్లాదేశ్ టీం ఆస్ట్రేలియాని వారి స్వదేశంలో ఓడించిన థర్డ్ ఏషియన్ టీంగా చరిత్ర సృష్టించేసింది. అంతేకాదు బాస్, బంగ్లాదేశ్ క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియాని ఓడించడం, అది వాళ్ళ సొంత గడ్డపై ఓడించడం ఇదే మొట్టమొదటిసారి. మరి ఈ చారిత్రాత్మక గెలుపు బంగ్లాదేశ్కి ఎలా వచ్చిందో చూసేద్దాం. ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాని బంగ్లాదేశ్ కేవలం 198 పరుగులకే ఆల్అౌట్ చేసేసింది. ఇలా బంగ్లాదేశ్ చేతిలో 200 లోపు ఆస్ట్రేలియా ఆల్అౌట్ అవడం ఇదే ఫస్ట్ టైం. ఆ తర్వాత బ్యాటింగ్కి దిగిన బంగ్లా బ్యాటర్స్ ఆసీస్ బౌలర్స్పై విరుచుకుపడి ఏకంగా 426 పరుగుల భారీ స్కోర్ సాధించేశారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో విఫలమైన ఆసీస్ బ్యాటర్స్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా చేతులెత్తేసి ఈసారి 284 పరుగులకే ఆల్అౌట్ అయిపోయారు. దీంతో బంగ్లాదేశ్కి కేవలం 57 పరుగుల టార్గెట్ లభించింది. ఆ పరుగులని చాలా సునాయాసంగా సాధించేసి ఆస్ట్రేలియాని ఆసీస్ గడ్డపై బంగ్లాదేశ్ 9 వికెట్స్ తేడాతో ఓడించేసి చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో కెమెరన్ గ్రీన్ సెంచరీ సాధించాడు. బట్ బంగ్లా గెలుపుని మాత్రం అడ్డుకోలేకపోయాడు. మహమ్మద్ హసన్ ఆసీస్ బ్యాటర్స్కి చుక్కలు చూపించి ఏకంగా 5 వికెట్స్ కూల్చి ఆసీస్ ఓటమిని శాసించాడు. తనతో పాటు తంజీద్ హసన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో చేసిన సెంచరీ, అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్లో హసన్ మహమూద్ ఒక్కడే కూల్చిన 6 వికెట్స్ కూడా ఆసీస్ ఓటమిని శాసించాయి. బంగ్లాదేశ్ లాంటి టీం చేతిలో ఓడి డబ్ల్యూటీసీ సైకిల్లో ఆసీస్ ఒక అడుగు వెనక్కి వేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో ఆసీస్కి ఇది 2వ ఓటమి. ఏదేమైనా బంగ్లాదేశ్ టీం ఆస్ట్రేలియా లాంటి వరల్డ్ ఛాంపియన్ టీంని వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించడం అయితే నిజంగా గ్రేట్. మరి సెకండ్ టెస్ట్లో కూడా ఆసీస్ని ఓడించి బంగ్లాదేశ్ సిరీస్ని 2-0తో సొంతం చేసుకుంటుందా, లేదంటే ఆసీస్ టీం బౌన్స్ బ్యాక్ అయ్యి సిరీస్ని 1-1తో సమం చేస్తుందా? ఏం జరగబోతుంది? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.